Nobody can stop this flow. Hallelujah. Hallelujah. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. ఆల్రెడీ మనం ధర్మశాస్త్రంను ఎందుకు ధ్యానించాలి అనే విషయాన్ని చూస్తున్నాం. మనం జకర్యా గ్రంథంలో వింటున్నాం, సాతాను ఎలా అయితే ఫిర్యాదు అయి నిలబడుతున్నాడో వాని పని ఎప్పుడు అదేనండి, ఎప్పుడు అపవాదాలు వేయడమే. ఇదిగో వాని జాబ్ మనకొద్దు, ఈ మాట పలుకుదామా, వాని జాబ్ మనకొద్దు అని. అర్థం, వాని పని మనకొద్దు. వాని పని ఏంటి? అపవాదాలు మోపడమే. వాని జాబ్ మనకొద్దు. మరి మనకి ఏం కావాలి? యేసయ్యతో జత పనివారిగా ఉందాం. పలుకుదాం ఆ మాట, యేసయ్యతో జత పనివారిగా ఉందాం. హల్లెలూయా. ఈరోజు మనం యేసయ్యతో జత పనివారిగా ఉన్నామా, లేదా అపవాదితో జత పనివారిగా ఉన్నామా? ఈ ప్రశ్న వేసుకుందాం. ఇదిగో దానికి సమాధానం నోటితో చెప్పి అలా వదిలేయద్దు, కానీ జీవితం అంతా మనకి సమాధానం రాయడానికి దేవుడిచ్చిన తెల్ల పేపర్ లాగా జీవితం ప్రతి దినం దేవుడు మనకి ఇస్తున్నారు కదా, దానిలో సమాధానం రాద్దాం. ఒక రోషముతోనే సమాధానం రాద్దాం. అపవాదికి మేము జత పని వారు కాదు అని, దేవునికి జత పని వారము అని నిరూపిద్దాం. అటువంటి రోషం ఈరోజు తెచ్చుకుందాం. అపవాది పని ఏంటి? ఎదుటి వ్యక్తిని దోషారోపణ చేసి అన్యాయస్తుడని నిరూపించడమే, దేవుని ఉగ్రతకు పాలు చెయ్యడమే అపవాది పని. కానీ దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? పాడైనది ఉందా, దాన్ని బాగు చేద్దామనేది దేవుని ఉద్దేశం. అపనిందల పాలవుతున్నారా? అయితే దోష పరిహారం చేసి వారికి యోగ్యులు అని నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం. మచ్చలు, డాగులు, ముడతలు ఉన్నాయా? బాగు చేద్దామని ఆయన ప్రయత్నం. ఒక భార్య, ఒక భర్త ఉన్నారనుకోండి, ఒకరి లోపాలు ఒకరికి తెలుసు కదా, వాటిని బయట పెడుతూ అందరి ముందు వారిని హీనపరచడానికి కాదు వారి ప్రయత్నం. దేవుడు ఎలా ఆలోచిస్తున్నారో చూడండి. మలిన వస్త్రాలు ఉన్నాయి అని చెప్పి, నిజమే మలిన వస్త్రాలు లేవు అని కాదు, మలిన వస్త్రాలు ఉన్నాయి. అయితే వాటిని ఎలా తీసివేసి ప్రశస్త వస్త్రాలు ఇవ్వాలి అని యెహోవా దూత యొక్క ప్రయత్నం, దేవుని యొక్క ప్రయత్నం. కానీ అపవాది యొక్క ప్రయత్నం ఏంటి? వాటిని దోషారోపణ చేస్తూ ఆ మలిన వస్త్రాల్ని చూపిస్తూ యోగ్యులు కాకుండా చేయడమే వాని ప్రయత్నం. ఈ ప్రయత్నంలో దేవునితో జత పనివారిగా నువ్వు నేను కలవాలి. హల్లెలూయా. దుష్టునితో చేతులు కలపద్దు. దుష్టునితో ఉన్న పనిలో మనకి పాలు పంపులు వద్దు. దేవునితో జత పనివారిగా కదులుదాం. ఈ తీర్మానం ఎంత శ్రేష్టమైనదో రానున్న కాలంలో మనకు అర్థమవుతుంది. మన ప్రవర్తన మారి ఉంటుందే, ఒక్కొక్క క్రియ మారుతూ ఉంటుందే. అర్థం, మలిన వస్త్రాలు తెల్లగా కడగబడుతూ ఉంటాయి. హల్లెలూయా. రక్తంలో కడుక్కోవడము అంటే క్రియల్లో మార్పు. రక్తంలో కడుక్కోవడము అంటే గుణములలో మార్పు, మాటలో మార్పు, చూపులో మార్పు, నవ్వులో మార్పు, తలంపులో మార్పు, ఆలోచనలో మార్పు, అడుగులో మార్పు, అన్ని ఏరియాల్లో మార్పు వస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది అంటే చెప్పడానికి సాక్ష్యంగా ఏమీ ఉండదు, మార్చిన ప్రభువు గురించిన మాట తప్ప. హల్లెలూయా. అటువంటి జీవితం
కావాలా? అయితే వాక్యమును అభ్యసిద్దాం. అలా అభ్యసించాలి అంటే దినము రాత్రి తేడా లేకుండా ధర్మశాస్త్రమును ధ్యానించాలి కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కూడా ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అబ్బా ఇది ఎలా అనే సందేహం కానీ సంశయం కానీ ఉండడానికి వీల్లేదు. ఏదేమైనప్పటికీ కూడా జకర్యా గ్రంథం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. అదేంటంటే చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయంకి తీసి పెట్టుకోండి. దానికి వెళ్ళడానికి ముందు అసలు ఈ జకర్యా ఎవరు అనే విషయాన్ని చూద్దాం. ఎజ్రా గ్రంథంకి వెళ్దాం రండి. ఎజ్రా 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఎజ్రా 5:1-2 వచనాలు దయచేసి చదవండి. ప్రవక్త అయిన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యోధా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహూదాకు కుమారుడైన యేషువయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించి, మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచూ వచ్చిరి. హల్లెలూయా. చూడండి, ఇద్దో కుమారుడైన జకర్యాయు హగ్గయిలట యూదా దేశంలోను యెరూషలేములోను ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమును ప్రకటించారట. వీరెవరు? ప్రవక్తలు. ఇద్దో కుమారుడైన జకర్యా మాటలు, హగ్గయి యొక్క మాటలు విన్న తర్వాత మందిరము కట్టనారంభించారట. అర్థం, మందిరం అప్పుడే కట్టారా? కాదు. ఇది అర్థం అవడానికి మనం జస్ట్ ఒక వచనం ముందు చూడాలి. 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను. అర్థం, మందిరపు పని 2 సంవత్సరాలు నిలిచిపోయిందట. అప్పుడు దేవుడు తన ప్రవక్తలైన హగ్గయిని జకర్యాని పంపించారు. వీరు ఎవరెవరికి ప్రకటించారు? యూదా దేశంలో ఉన్నవారికి, యెరూషలేము దేశంలో ఉన్నవారికి ప్రకటించారు. యూదా దేశం అంటే ఏంటి? యెరూషలేము దేశం అంటే ఏంటి? మొత్తం ఇశ్రాయేలు కాదా? అవును. యెరూషలేము 10 గోత్రాలు, యూదా 2 గోత్రాలుగా విడిపోయారు కదా. సొలొమోను కాలం తర్వాత వారికి అందరికీ కూడా ప్రకటించిన ప్రకటనను బట్టి వారు ఆగిపోయిన మందిరంలో పని ప్రారంభించారట. 2 సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు, మందిరపు పనులు మరలా ప్రవక్తల మాటలు విన్న తర్వాత, ప్రవక్తలు ప్రకటన చేసిన తర్వాత మందిరపు పని ప్రారంభించారట. హల్లెలూయా. ఈరోజు ఏ పనులు ఆగిపోయాయో ఆ అన్ని పనులు కూడా ఆయన యొద్ద నుండి వచ్చిన ప్రవక్తల మాటలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ఆగిపోయిన మందిరపు పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఇదే సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం, మందిరం అంటే గోడలు కాదు, మందిరం అంటే ఆ రాళ్ళు కాదు,
మందిరం అంటే సజీవమైన రాళ్ల వలె పిలువబడిన మనమే. ఒక్కొక్కరం ఆయన నివసిస్తున్న మందిరములుగా తయారవ్వాలి. మనలో ఎవరు నివసించాలి? యేసయ్య నివసించాలి, పరిశుద్ధాత్ముడు నివసించాలి. మన జీవితాల్లో ఎవరు నివసించాలి? దేవుడు నివసించాలి. మన హృదయంలో ఎవరికి సింహాసనం ఉండాలి? దేవునికి ఉండాలి. మీ ఇంటికి ఒక గొప్ప వ్యక్తి వచ్చారనుకోండి, చెత్తబుట్ట పక్కన ఆయనకి సింహాసనం వేస్తారా? వెయ్యరు కదా. అలాగనే హృదయం అనే గదిలో చెత్త ఆలోచనల పక్కన ఆయనకి సింహాసనం వేస్తే ఆయన కూర్చుంటారా? ఉండరు కదా. హృదయం మొత్తం ఆయనకు అర్పించాలి. పూర్ణ హృదయం ఆయనకి కావాలి. ఇల్లంతా ఆయనకు కావాలి. ఏది ఆయన ఇల్లు? మన హృదయం. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో నివసిస్తారో అప్పుడు మనం ఆయన క్రియలే చేస్తాం. అపవాది మనలో నివసిస్తే అపవాది క్రియలే చేస్తాం. అపవాది ఆలోచనలు మనలో ఉంటే ఆ క్రియలే మనం చేస్తాం. ఎందుకు హృదయంలో వాక్యం ధ్యానించాలి? ఎందుకు వాక్యాన్ని దాచుకోవాలి? కారణం, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. నీ హృదయం నిండిన దాన్ని బట్టే నీ క్రియలు ఉంటాయి కదా. నీ క్రియలను బట్టే నీ వస్త్రాలు ఉంటాయి కదా. మలిన వస్త్రాల్ని చూపిస్తున్న అపవాది ఎదుట ప్రశస్త వస్త్రాల్ని తొడిగించాలని దేవుని ప్రయత్నం. అర్థం, అదేదో ఒక మాయలు మంత్రాల ద్వారా జరగదండి. ఎలా జరుగుతుంది అది ఆలోచన చేద్దామా? మలిన వస్త్రాలు ఎలా వచ్చాయి? మలిన వస్త్రాలకి రావడానికి కారణం క్రియలు, మురికి క్రియలు, మన నీతి క్రియలు, మన స్వనీతితో సంపాదించిన క్రియలు లేదా స్వనీతిని అనుసరించి చేసిన క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డలే కదా. అర్థం, మైలు బట్టలే కదా. వాటినే చూపిస్తున్నాడు అపవాది. దేవుని ప్రయత్నం ఏంటో తెలుసా? వాడు చూపించడానికి కూడా అవకాశం లేకుండా ప్రశస్త వస్త్రాలు తొడిగిస్తున్నారు. వెళ్దాం రండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా. 4వ వచనం, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. శ్రేష్టమైన వాక్యం హృదయంలో నింపబడితే, అది గ్రహింపులోనికి వస్తే అప్పుడు ప్రశస్తమైన వస్త్రాలు ఇక కనిపిస్తాయి. ఇంకొక మాట కూడా చదవాల్సిన అవసరం ఉంది. 5వ వచనం చూడండి. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. ప్రశస్త వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పిన తర్వాత మొట్టమొదటిగా ప్రశస్త వస్త్రాలు వెయ్యలా, తలకు పాగా పెట్టారు. ఎందుకు తలకు పాగా పెట్టారు? తలంపుల్లో మార్పు రావాలి గనుక. హల్లెలూయా. తలకు పాగా మొట్టమొదటిగా పెట్టిన తర్వాత వస్త్రములను ధరింపజేశారట. వస్త్రములతో అతనిని అలంకరించారట. తలకు ముళ్ళ
కిరీటం యేసయ్యకు ధరించడానికి కారణం ఏంటి? మన తలంపులు చేస్తున్న దోషమును బట్టి వచ్చిన దోషమును పరిహారము నిమిత్తం ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకొని తలకు తెల్లని పాగా మనకిస్తున్నారు. హల్లెలూయా. ఈ విషయాలను కొంచెం అర్థం చేసుకుందాం. ప్రశస్తమైన వస్త్రాలు ధరింప చేయడానికి ఆజ్ఞ బయలుదేరింది. కానీ అవి ధరించాలి అంటే మలిన వస్త్రాలు తీసివేయబడాలి. అంతేనా? మొట్టమొదటిగా తలకు కూడా పాగా పెట్టాలి. నీ తలంపులకు కావలి కావాలి. నీ తలంపులకు కావలి వాక్యమే, ఉపదేశమే. ఉపదేశ క్రమంలో నడుస్తున్న జీవితం, వాక్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్న జీవితం అపవాదములకు చిక్కకుండా నడుస్తున్న జీవితమై ఉంటుంది. తలంపులకు కావలి కావాలి. ఈ పదం పలుకుదామా? తలంపులకు కావలి కావాలి. ఈరోజు ప్రభువుని అడుగుదాం, అటువంటి తలకు పాగా మాకు కావాలి ప్రభువా అని. 2 సంవత్సరాలుగా మార్పు లేకుండా ఉన్న అనుభవాలు ఎన్నెన్నో. ఆలోచించండి. విశ్వాసంలోకి వచ్చి ఎంతకాలం అవుతుంది? ప్రవర్తనలో గనక మార్పు లేకపోతే మన కళ్ళకు కనపడదు. మనం అందరం నీతిమంతులమే అనుకుంటాం. కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన నీతి బట్టబయలవుతుందండి. ఆయన నామంలో దెయ్యములను వెళ్ళగొట్టిన వారు కూడా తలుపు వేయబడిన సమయం ప్రభువా ప్రభువా అని పిలుస్తూ, నీ నామంలో మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా అని అడుగుతున్నప్పుడు వారికి అర్థమవుతుంది, అయ్యో మేము ఇవన్నీ చేసింది ఈయన లేకుండానేనా? అంటే ఒక వ్యక్తి ఎంత గొప్ప పరిచర్య చేసినా ఆయన సన్నిధిలోనికి వెళ్ళకుండా పరలోక రాజ్యంను మిస్ అయితే ఆ వ్యక్తికి వచ్చే ప్రయోజనం ఏంటి? ఇక్కడ చూపిస్తున్నది ఒక ప్రధాన యాజకుడినండి, సామాన్య వ్యక్తినా? కాదు. ఒక యాజకుడిని కూడా కాదు. ఒక్కొక్కరు క్రమం చొప్పున వస్తేనే వారిని ప్రధాన యాజకులు అంటారు. అటువంటి ప్రధాన యాజకుడు యొక్క వస్త్రముల గురించి ఎంత జాగ్రత్తలు చెప్పారండి. అసలు ప్రధాన యాజకుల యొక్క వస్త్రములు చూసారా ఎలా ఉంటాయో? ప్రధాన యాజకునికి ఎటువంటి వస్త్రాలు ధరింప చేయాలని ప్రభు చెప్పారో తెలుసా? అహరోనుకి ఎలాంటి వస్త్రాలు వెయ్యాలో చెప్పారు తెలుసా? చూడండి ఒకసారి నిర్గమకాండం 28వ అధ్యాయం 29వ వచనం చూడండి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. ఇది పతకం గురించి, రొమ్ము మీద ఉన్న పతకం గురించి చెప్తున్నమాట. 31 చూడండి. మరియు ఏఫోదు నిలువటంగీని కేవలం నీలదారములతో కుట్టవలెను. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె
దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. మీరు అర్థం చేసుకోండి, ఏఫోదును కుడుతున్నప్పుడు దానికి ఎక్కడ రంధ్రం ఉండాలో ఆ రంధ్రము చుట్టూ ఉన్న వస్త్రం చిరిగిపోకుండా ఎలా గోటు వేయాలో కూడా చెప్తున్నారు. అంత శ్రద్ధగా ఈ వస్త్రములను కుట్టించమని చెప్పారండి. ఈ అధ్యాయం చదువుకుంటే ఆ వస్త్రాల గురించి ఆయన చెప్పిన ప్రతి మాట మనకు అర్థమవుతుంది. ఏఫోదును ఏమన్నా మామూలుగా పెట్టారనుకుంటున్నారా? చూడండి, మొదటి వచనం చూడండి, ఇదే అధ్యాయం అంటే 28. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. ప్రధాన యాజకుడికి ఎట్టి వస్త్రాలు కుట్టాలో ఇక్కడ నేర్పిస్తున్నారు. ప్రధాన యాజకుడు మామూలు వస్త్రాలు వేసుకోడండి, అటువంటి వస్త్రాలు మలినమయ్యాయట. మీకు అర్థమవుతుందా? అంటే క్రియలు ఎంత జాగ్రత్తగా, ఎంత పవిత్రముగా, ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఈరోజు మనకి గ్రహింపులోనికి రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంటే నాకు అర్థమవుతుంది అని చెప్తారా? ఆమేన్. ఎందుకంటే ఈ లెవెల్ అర్థమైతే ఇంకొంచెం లోతుల్లోనికి వెళ్ళడం సాధ్యమవుతుందండి. అతని అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టాలంటున్నారు. ఇంకా చూడండి, అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై 3వ వచనం, నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. పతకము, ఏఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. మీరు తర్వాత చదువుకోండి, ఇవన్నీ కూడా ఎంత పర్టికులర్గా దేవుడు రాయించారో తెలుసా? చేయించారండి, అలాగనే చేయించారు. అల్లిక పనితో చేయించారు తెలుసా? ఆ మాట మనం చూడండి, 14వ వచనం ఒకసారి చూడండి. సూత్రము వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. హలో, ఇవి కేవలం వస్త్రాలు కాదు, ఇవి నీతి క్రియలు, అలంకరించుకొనవలసిన క్రియలండి, ప్రతిష్ఠింపబడిన క్రియలు, పరిశుద్ధపరచబడిన క్రియలు. ఒక మాట చెప్పనా, యేసు ప్రభు జీవితంలోకి వచ్చిన తర్వాత బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని జీవితం మారిపోవాలి. పాత క్రియలు గతించిపోవాలి, నూతనంగా మారాలి. సమస్తము నూతనమాయను అన్నట్లుగా క్రియలలో రూపం మారిపోవాలి.
క్రీస్తు వచ్చిన తర్వాత కూడా పాత క్రియలే కంటిన్యూ అవుతున్నాయా? పాత పగలే కంటిన్యూ అవుతున్నాయా? పాత ముచ్చట్లే కంటిన్యూ అవుతున్నాయా? పాత నవ్వులు ఆటపాటలు కంటిన్యూ అవుతున్నాయా? పాత పద్ధతులే కంటిన్యూ అవుతున్నాయా? పాత ఆచారాలే కంటిన్యూ అవుతున్నాయా? అవన్నీ మలిన వస్త్రములే. ఇంతవరకు ఎప్పుడు వేసుకొని ఏఫోదు అభిషేకించబడిన తర్వాత ధరించాలి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఆచారంగా మారిన అనుభవంలో ఆగడానికి వీల్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు ఆచారంగా వెళ్తావేమో కానీ దేవుడు తగిన సమయంలో తన కార్యములు చేయడానికి రెడీగా ఉన్నారు. హల్లెలూయా. ఈ సంగతులు ఈరోజు మనం గ్రహించాలి. నువ్వు దేవుని జత పనివాడిగా పిలువబడిన రాజులైన యాజక సమూహం కాదా? ఇది కేవలం ప్రధాన యాజకులకే అనుకుంటే మరి నువ్వెవరు? నువ్వంతకంటే శ్రేష్టముగా పిలవబడిన రాజులైన యాజక సమూహం అండి. అలాంటి సమయం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. రాజు శత్రు చొరబడకుండా కాపాడాలి. రాజు రాజ్యమును కాపాడాలి. మనల్ని మనం కాపాడుకుంటూ విస్తరించడంలో రాజు చురుకుగా పని చెయ్యాలి. యాజకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్తూ వస్తూ పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తూ దీపధూప పనులలో ఉండాలి. అంతేనా? బలియాగంలో ఉండాలి కదా. ఇవన్నీ కలిపి రాజులైన యాజక సమూహమునకు పని ఉంది. ఆ పనిలో బలముగా కదలాలి అంటే మరి పాత క్రియలు పని చెయ్యవు. పాత మనస్సు పని చెయ్యదు, అంగీకరించదు, కదలనివ్వదు. నూతన మనస్సు కావాలి. నూతన సృష్టిగా మారాలి. ప్రతి క్రియలోనూ మార్పు రావాలి. ఆగిపోయిన మందిరపు పని తిరిగి ప్రారంభించాలి. ఆ రోజు హగ్గయి జకర్యా యొక్క మాటలు ప్రకటన తర్వాత మందిరపు పని ప్రారంభమైంది. మరి జకర్యా ఏమని ప్రవచించాడు? ఇవి కాదా? వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండు దేవుడు జకర్యా ద్వారా అనేక విషయాలు ప్రకటింపచేశారు. అవి గ్రహించిన ఆనాటి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదాకు కుమారుడైన యెషూవయు తిరిగి మందిరపు పనిని కట్టారట. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వు నేను ఎక్కడ ఆగిపోయామో గుర్తుపట్టాలి. ఏ క్రియలు చెయ్యాలని ప్రభువు కోరుకుంటున్నారో, ఏ క్రియలు చెయ్యలేక ఆగిపోతున్నామో ఆ పనులు ప్రారంభించాలి. ప్రభువు కోరుకుంటున్నది మందిరము అంటే హస్తకృతాలయాలు కాదండి. నువ్వు నేను ఆయనకి మందిరంగా కావాలి. మనం ధరించాల్సిన వస్త్రాలు అంత జాగ్రత్తగా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మన క్రియలు అంత జాగ్రత్తగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాక్యంలో. అవన్నీ మనం నేర్చుకోవాలి.
ఎలా మాట్లాడాలి, ఎలా తలంచాలి, ఎలా ఊహించాలి, ఎలా కదలాలి, ఎలా ఆలోచించాలి, ఎలా కడముట్టించాలి, అన్నీ తెలియాలి. ప్రతి అడుగు మనకి అర్థం అవ్వాలి. ఈ క్రియ నేను చేస్తే దేవునికి అంగీకారమేనా, ఈ మాట నేను మాట్లాడితే దేవునికి అంగీకారమేనా, ఈ ఆలోచన దేవునికి సంతోషమేనా, ఈ ఊహ దేవునికి అంగీకార యోగ్యమేనా అని ఆలోచించాలి. ఎందుకు అలా ఆలోచించాలి? కారణం ఉంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. 6:5. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. వాక్యం వింటున్నారా? ఆదికాండం చదవండి అమ్మా. ఆదికాండం 5:6. కాదమ్మా, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. తాను భూమి మీద నరులకు చేసినదంతయు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా 5వ వచనం. అమ్మా, 5వ వచనం చదవరా? 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలో ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. అది గమనించింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉందట. క్రియలు, చెడుతనం చాలా గొప్పగా ఉందట. అంతేనా? వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ. అసలు గమనించండి, వారి హృదయం మోసకరమైనదే నిజమే, కానీ ఆ హృదయంలో కూడా తలంపులు వస్తాయే, ఆలోచనలకి ముందుండే తలంపులు, వాటిలోని ఉన్న ఊహ. అంటే దేవుడు ఎంతగా పరిశీలిస్తున్నారో చూస్తున్నారా? మన క్రియారూపంలోనికి రాకముందే హృదయం లోపల ఉన్న తలంపుల లోపల ఉన్న ఊహల్ని కూడా గమనిస్తున్న దేవుడు నొచ్చుకుంటున్నారండి, సంతాపపడుతున్నారండి. ఇప్పుడు ఆయన గర్వంగా ఫీల్ అవ్వాలంటే మనం ఎక్కడి నుంచి మార్పు పొందాలి తెలుసా? అక్కడి నుంచే. ఆయన దాన్ని చూసి సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. ఎవరు? దేవుడు. దేనిని చూసి నొచ్చుకున్నారు? నరుల హృదయం మాత్రమే కాదు చూసి నొచ్చుకున్నది, ఆ హృదయంలోని తలంపుల్లోని ఊహలు. కొత్త ఇల్లు నువ్వు ఒకరికి గిఫ్ట్గా ఇచ్చావనుకో, నీ కుమారుడికో కుమార్తెకో, నువ్వు సడన్గా చూడ్డానికి వెళ్ళావు 1 సంవత్సరం తర్వాత లేదా 1 నెల తర్వాతే, ఆ ఇల్లు చండాలంగా మొత్తం నెల రోజుల నుంచి పాసిపోయిన గిన్నెలతోనూ మాసిపోయిన బట్టలతోనూ అసలు ఊడ్చకుండా చండాలంగా బూజులు పట్టేసి ఉంటే నువ్వు హృదయంలో నొచ్చుకోవా? నువ్వు ఎలా ఫీల్ అవుతావు? కొత్త
కొత్త ఇల్లు ఇచ్చాను, ఏంటి ఇలా చేసుకున్నారు వీళ్ళు, నిలబెట్టుకోవడం రాదా అని నువ్వు హృదయంలో నొచ్చుకుంటావమ్మా. ఒకలాంటి బాధ వస్తుంది చూసావా. ఇదిగో దేవునికి కూడా హృదయంలోని తలంపులలోని ఊహలు చూసి అవి కేవలం చెడ్డదని అసలు చూసి నొచ్చుకున్నారట. ఊహలు కూడా చెడ్డగా ఉన్నప్పుడు క్రియలు మంచివి ఎలా వస్తాయి? చేదైన వేర్లో నుంచి మంచి ఫలం వస్తుందా? పుల్లటి చెట్టులో నుంచి తీయటి పండ్లు వస్తాయా? రావే. ఈరోజు క్రియలు మారాలి అంటే ఊహలు మారాలి. ఈరోజు క్రియలు మారాలి అంటే తలంపులు మారాలి, హృదయం మారాలి. ఇవన్నీ జరగాలి అంటే హృదయం నుండి వాక్యము నింపబడాలి. తలకు పాగా పెట్టించాలి. దేవుని ఉద్దేశ్యం అర్థం చేసుకుందాం. యాజకులు ధరించవలసిన బట్టలు లిస్ట్ ఉంది. అవి తయారు చేయవలసిన వారు కూడా జ్ఞానాత్మతో నింపబడి ఉండాలి. 4వ వచనం చూడండి, నిర్గమకాండం 28:4. పతకము, ఏఫోదు, నిలువటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి, వారు కొట్టవలసిన వస్త్రములు. అప్పుడు అలంకరించవలసిన సమస్తము ఇవే కదా. పతకంలో ఏమేమి ఉండాలి మనం నేర్చుకోవాలి. ఏఫోదులో ఏమేమి ఉండాలి నేర్చుకోవాలి. నిలువటంగి దానిలో ఏంటి నేర్చుకోవాలి. విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టి ఇవన్నీ ఏమిటి అని మనం నేర్చుకోవాలి. ఒక మాట చెప్పనా, ఈ వస్త్రాలనే మలిన వస్త్రాలు అని అపవాది ఆ రోజు కుడి పక్కన నించుని ఫిర్యాదు చేస్తున్నాడు. ఆ మైల వస్త్రాలు తీసి ఇంకా ప్రశస్తమైన వస్త్రాలను దేవుడు ధరింప చేయమని చెప్తున్నారు. ఎవరైనా 10 రూపాయలు పాడు చేసిన వానికి 1,00,00,000 రూపాయలు ఇస్తారా? మరి అలాంటిది ఇంత ప్రతిష్టమైన వస్త్రములను మలినం చేసుకుంటే వాటిని కూడా దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రాలు ఇస్తానంటున్న దేవుని లెవెల్ ఒకసారి ఆలోచిస్తే, ఆయన మనల్ని బట్టి తలదించుకున్న కాలం చాలు, నొచ్చుకున్న కాలం చాలు. మనల్ని బట్టి ఆయన గర్వంగా తల ఎత్తుకొనున్నట్లుగా మన ప్రవర్తన మారిపోవాలి. హల్లెలూయా. ఈరోజు అట్టి రోషం కలిగి కదులుదామా? ఈ రోజు నుండే ఊహల్లోనూ తలంపుల్లోనూ మార్పు చూపిద్దామా? ఎవరికో కాదు, నిన్ను నన్ను పిలుచుకొని నమ్మి తన ప్రాణమును పెట్టిన యేసయ్య నిమిత్తం బతుకుదామా? ఈ మార్పు నీ ఇంటిలోనే సాక్ష్యమై బయటికి రావాలి. ఇంటిలో నేను మంచి పేరు తెచ్చుకోలేనండి, బయట నాకు మంచి పేరు వస్తుందండి, అబద్ధం. నీ మార్పును నీ ఇంటిలో వాళ్ళు గుర్తుపడతారు, నీ చుట్టుపక్కల వారు గుర్తుపడతారు. నీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి నీ మార్పు గమనిస్తారు. అక్కడి నుంచి సాక్ష్యం వస్తుంది. ఎంతవరకు సాక్ష్యం లేని బ్రతుకులు ఇక సాక్ష్యము పొందుకొనును గాక. ఆమేన్. మనల్ని ఏముందని దేవుడు నమ్ముతున్నారు. ఆల్రెడీ మలిన వస్త్రాలు ఉంటే వాటిని కూడా తీసి ప్రశస్తమైన వస్త్రాలు ఇస్తారట. ఆ కృపకై కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా నిజముగా దేవునికి మన హృదయాల్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం.